మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో మనకి తలాంతుల గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఒక మనుషుడు దేశాంతరమునకు వెళ్తూ తన దాసుని పిలిచి తన దగ్గర ఉన్న వాటిని వారి యొక్క సామర్థ్యం కొలది వారికి ఇస్తూ వచ్చాడు. ఒకరికి 5 తలాంతులను, మరి ఒకరికి 2 తలాంతులను, ఒకరికి 1 తలాంతు ఇస్తూ వచ్చారు. అయితే 5 తలాంతులు తీసుకున్నవాడు మరి ఒక 5 సంపాదించాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు మరొక 2 సంపాదిస్తూ వచ్చాడు. కానీ 1 తలాంతును తీసుకున్నవాడు ఏం చేస్తూ వచ్చాడంటే వాటిని భూమిలో దాచిపెడుతూ వచ్చాడు. ఇక్కడ ఒక మనుషుడు అంటే యేసు ప్రభువారు. అలాగే తలాంతులు అంటే ఆధ్యాత్మిక వరాలు. కొంతమందికి కృపావరం, మరి కొంతమందికి స్వస్థవరం, మరి కొంతమందికి పాటలు పాడే వరం, ప్రవచన వరం, అలాగే రకరకాల వరాలు ప్రభు మనకిస్తూ వచ్చారు. మనకిచ్చిన తలాంతులు మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, వాటిని ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? దేవుడు కొంతమందికి శక్తి కొలది, సామర్థ్యం కొలది ఎక్కువ ఇస్తారు, మరి కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. అయితే మనం తక్కువ ఉందని బాధపడక ప్రభు మనకి ఇచ్చిన వాటిలో నమ్మకంగా పనిచేస్తూ రావాలి. ప్రభు వచ్చినప్పుడు మనం వాటిని ఆయనకి రెట్టింపు చేసి చూపించాలి. ఈ రెట్టింపు చేసిన వారిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడని నువ్వు సంతోషంలో పాలు పొందుదు అని చెప్పేసి కనపరుస్తూ వచ్చారు. ఎవరైతే భూమిలో దాస్తూ వచ్చాడో ఆ యొక్క దాసుని ఏమంటున్నాడంటే సోమరివైన చెడ్డ దాసుడా అని, ఈ పనికిమాలిన దాసుని వెలుపల పడేయండి అని అంటున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం ప్రభు కొరకు ఉపయోగించాలి. వాటిని దాచిపెట్టడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, కానీ మనం వాటిని ఉపయోగించినప్పుడు, వాటిని ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడు, వాటిని ప్రభు కొరకు మనం ఖర్చు చేసినప్పుడు దేవుడు మనకు తగిన దేవుళ్ళు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్.